హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్యాబేజీ పెసరపప్పు వేసి ముద్ద కూర, తీయ కూర చేస్తున్నాను. మీకు కావలసిన పదార్థములు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందు ఈరోజు ఆయిల్ వేస్తున్నాను, చూడండి. ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కావాల్సిన పదార్థములు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీకు కావాల్సిన పదార్థములు: తిరగమాతకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పెసరపప్పు ఒక కప్పు, టమాటా, ఉప్పు, ఎర్రగడ్డ ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ధనియాలు, కొంచెం బియ్యం వేయించుకొని పొడి చేశాను, పసుపు, కారము, క్యాబేజీ. ఓకేనండి. ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చి ఎర్రగడ్డ, ఒక చిన్న ఎర్రగడ్డ అండి, చాలా చిన్న ఎర్రగడ్డ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక చిన్న ముక్క అల్లము, 4-5 తెల్లగడ్డలు, ఒక సగం ఎర్రగడ్డ వేసి పేస్ట్ చేశాను. అంటే మీకు చూపించినదాన్ని టైం సరిపోదని, ఇంకా లేట్ అయిపోద్ది ప్రాసెస్ అని నేను చూపించలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇంకొకసారి లేట్గా చూపిస్తాను. ఇప్పటికే మీకు వీడియో ఇదైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా టేస్టీ, అంటే చాలా టేస్టీ ఉంటుంది కూర. కొంచెం చపాతీలోకైనా సరే, అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. పచ్చిది కదా, పచ్చి వాసన రాకుండా వేయించాలా. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా, మామూలుగా అయితే దబర్లోనే చేస్తారు, కడాయిలోనే చేస్తారు. నేను కుక్కర్లో చేస్తున్నానంటే టైం సరిపోదు, త్వరగా అవ్వాలి అని కుక్కర్లో చేస్తున్నాను. మామూలుగా అయితే మీరు మామూలుగా ఇంట్లో కుక్కర్ అయితే పెట్టొద్దు, మామూలు దాంట్లో చేయండి, బాగుంటుంది. చూడండి, ఇందులోనే పసుపు, కారం వేస్తున్నాను. చూడండి, కొంచెం వేగాలి. ఇప్పుడు టమాటా, ఉప్పు కొంచెం దీంట్లో వేసాను కదా, టమాటాలు వేసేస్తున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్ ఇది పెడుతున్నానంటే గుజ్జుగా అవ్వాలి కదండి ఫ్రెండ్స్, అందుకని ఒక 10 నిమిషాలు ఆగాలి అది చెయ్యాలంటే. తర్వాత పెసరపప్పు, క్యాబేజ్ అంతా వేస్తాను.
పైకి తేలాలి ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాలి, టమాటా మగ్గితేనే మనకి ఇది వస్తుంది గుజ్జు. పచ్చి వాసన పోయి బాగుంటుంది. అందుకే మూత పెట్టాను. టమాటా గుజ్జుగా అయిపోతే మనకి బాగా కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడేం చెప్పాను కదా మీకు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ బియ్యం వేసుకొని లైట్గా పెనం మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాలి పొడి, అంతే, ఇంకేం వేయకూడదు. ఇట్లా చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ రాదు త్వరగా మనకి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ వేసాం కదండి. ఇప్పుడు పెసరపప్పు వేసేస్తున్నాను చూడండి. ఒక నిమిషం అట్లా వేగాలి. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాను. క్యాబేజీ ఇప్పుడు వాటర్ పోస్తామండి. వాటర్ పోస్తే కారు కూడా ఉంటుంది. కొంచెం మిరప్పొడి వేసాను కదా, వాటర్ పోసానండి. వాటరు
ఉడకడానికి సరిపోయేంత వేసానండి. చూడండి కర్రీ కొంచెం వాటర్, క్యాబేజీ పెసరపప్పు రెండు ఉడకాలి కదండి, అందుకనేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. విజిల్స్ వచ్చేస్తుంది త్వరగా. అద్దరిందండి కూర కూడా, కారంగా ఉంది, కొంచెం కారం ఎక్స్ట్రానే వేసాను ఈరోజు. అంటే క్యాబేజీ పప్పు కదా, అది ఉడికిందంటే ఏమవుతుంది, సప్పబడిపోద్ది. అందుకనేసి మనకి పప్పు తింటున్నా కారం ఉండాలి, ఈ క్యాబేజ్ తింటున్నా కారంగానే ఉండాలి, రెండు ఒకటి. అది ఎక్కువ నీళ్ళు పోస్తామనుకోండి, ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుంది తెలుసా, చారు అయిపోయి ముద్దగా గలీజ్ అయిపోద్ది అన్నమాట, కూర తినడానికి పనికిరాదు. మరీ ఎక్కువ ఉడకూడదు పెసరపప్పు కానీ క్యాబేజ్ కానీ, మీడియం ఒక్క విజిల్ లేదంటే 1.5 2 విజిల్స్తో స్టాప్ చేసేయాలి. చేసినప్పుడే మీకు ఇది చేస్తేనే మనకి బాగా క్యాబేజీ తినేటప్పుడు నోటికి తగలాలి ఉడికినట్టు. పెసరపప్పు కూడా అండి, రెండు పంటికి నవల్చేసి తిన్నట్టు ఉండాలి. గుజ్జు అయిపోయింది అనుకో, అది పప్పు అయిపోతుంది, ముద్ద పప్పు టీ పప్పు అయిపోతుంది, మెత్తగా ఉంటాయి, అట్లా ఉండకూడదు. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో. నాకు టైం అయిపోయిందని ఉదయాన్నే క్యారేజీకి చేస్తానండి నేను. ఇది పొద్దున్నే, సాయంత్రం ఏదన్నా చేసేది ఉంటేనే సాయంత్రం చేస్తాను, లేకపోతే చేయను. అందుకే ఒకటే పెడుతున్నాను. రేపు వీడియోలో మీకు కొన్ని సత్యాలు పెట్టాలనుకుంటున్నా, నిజాలు జరిగినటివి నా జీవితంలోని కొన్ని చెప్తాను. ఏ దేవుడికి ఏ ముడుపులు కట్టాలి, ఏమేమి వేసి కట్టాలి, కడితే మీ కోరిక ఫలిస్తుంది చెప్తాను. ఈరోజు కాదండి, రేపు. చాలామంది ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి, అనుకున్న కోరిక నెరవేరకుండా సమస్యల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుణ్ణి ఎలా పూజిస్తే మీ కోరిక ఫలిస్తుంది, ఏ ముడుపు దేవుడికి ఏ రోజు ఏ దేవుడికి ఏం కట్టాలో కొన్ని 5 సూత్రాలు చెప్తాను. అది మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న పని ఏదైనా సరే నెరవేరద్దు. ఎలాంటి సమస్య అయినా సరే, ప్రాణం మీదకి వచ్చినదైనా సరే తీరాల్సిందే. దేవుడు తలుసుకుంటే ప్రాణం పోతుంటే కూడా రంపించగల శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదండి. డాక్టర్కి కూడా లేదు. ఎందుకంటే ఆయన నిర్ణయించబడితే ఈ అమ్మాయి బతకాలి, ఈ అబ్బాయి బతకాలని ఏ డాక్టరే చేయగలుగుతాడు, కానీ దేవుడు నిర్ణయించకపోతే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేడు. మనుషులు నమ్మితే ఏమి రాదు.
ఎవరో ఇది ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నారు, మాకు అది చేసి పెడితే ఇది చేసి చాలామంది చెప్తుంటారు. నేను వింటున్నాను. ఎవరు ఇవ్వాలన్నా ఎవరు తీసేయాలన్నా ఇవ్వకూడదన్నా ఆ పైవాడు నిర్ణయమే తప్పితే మన నిర్ణయమే, మన చేతిలో ఏది ఉండదు. కాకపోతే దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం అది నెరవేర్చుకోవాలి. నేను కూడా చాలా కష్టాలు పడ్డానండి, భయంకరమైన కష్టాలు పడ్డాను. ఒకనాటి కష్టాలు కాదు, కానీ నేను మనుషుల మాటలు విని 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 విసిగెత్తిపోయి మనుషులు ఏం చేయలేరు నిర్ణయించుకొని దేవుణ్ణే శరణ ఆ దేవుని శరణ వేడి నాకు అన్నీ ప్రతి ఒక్కటి మనుషుల్లో తిరిగినన్ని రోజులు నాకు ఏమీ జరగలేదండి. కనీసం ఓదార్పు కూడా దొరకలా. మనుషులందరూ నలుగురు ఉంటే నలుగురు నాలుగు మాటలు చెప్తారు. ఇప్పుడు ఒక మనిషికి బాగలేదు, సపోజ్ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు తప్పుగా తీసుకోవద్దు. ఏందమ్మా వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను పడ్డ కష్టమే మీకు చెప్తున్నా. 1-2 సంవత్సరాల వల్ల 13 సంవత్సరాలు భయంకరమైన కష్టాలు. ఆపేస్తున్నానండి, మళ్ళీ ఎక్కువ ఇది గుజ్జు గుజ్జు అయిపోద్ది. ఒక్క విజిల్ రంపించి ఆపేస్తాను. 13 సంవత్సరాలు పడ్డానండి నేను. చిన్న కష్టం వాళ్ళు, నేను పడ్డ కష్టం ఆ దేవుడికి నాకే తప్పితే ఇంకెవ్వరికి తెలియదు. కానీ నేను పలానోళ్ళకి ఒక్కరితో కూడా నాకు ఈ కష్టం వచ్చిందని కష్టం చెప్తాను. అందరూ చూసి అయ్యో నీకు ఆ కష్టం వచ్చిందా అని నేను అంటారు. వెనకాల ఏమంటారు, అట్టే కావాలి కిండలు పడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను ఎవరైతే కిండలు పడ్డారో వాళ్ళే సతికిలు పడిపోయినారు. నేను అప్పుడు నిర్ణయించుకున్నానండి, ఏమని, మనకి దైవం తప్పితే మనుషులు వాళ్ళు ఏది కాదు, ఏది చేయలేరు, అసలు ఎందుకు అవ్వదు, దేవుడు మనకి ఎందుకు చేయడని పట్టుదల తీసుకున్నా. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పండు. మనుషుల్ని వాళ్ళని సంప్రదించి వీళ్ళని అడిగి ఏ సలహా ఇస్తారు, ఇది అది నాకు బాగలేదు, నా బిడ్డలకు బాగలేదని అడిగి ఎంతోమందిని అడిగిన నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, అట్టే కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరేమనుకున్న లాస్ట్కి ఒకే నిర్ణయం తీసుకున్నారు. మనుషులతో పని లేదు మనకి. ఒకరికి మన కష్టం వస్తే చెప్పుకోకూడదు, వాళ్ళు ఏం ఆరస్తారా తీరస్తారా, ఏం చేయలేరు. దేవుడిని స్మరించి నిత్యం ధ్యానంలో ఉండి 24 గంటలు మనం వీళ్ళకి చెప్పుకునేది ఏదో ఆయనకే చెప్పుకుంటే ఎందుకు జరగదన్న మనసులో ఒక పట్టుదల ఏర్పడిపోయింది. ఆ పట్టుదలే నాకు ఈరోజు శ్రీరామ రక్ష అయింది. నేను ఏ పట్టుదలతో ఉన్నానో నాకు అదే శ్రీరామ రక్ష అయింది. ఏ దేవుడైతే నేను నిత్యం కొలిచి ధ్యానం చేశాను, మనుషుల్ని తీసి పక్కన పారేసానండి, చెప్పుకోవడం మానేసా. అసలు ఎక్కువ కనెక్ట్ అంటే వాళ్ళతో ఎక్కువ ఇదవ్వడం మానేసా. మనకి చెప్పుకోవడం, మన సోదితో వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఇంకొక అమ్మకి చెప్పి, ఇంకొక అమ్మ చెప్పుకొని వాళ్ళ ఇంట్లో బాగలేదంట, వీళ్ళ ఇంట్లో బాగలేదంట, ఎన్ని అవసరం లేదు. ఒక అమ్మ నోట్లో పడదంటే 10 మంది అమ్మకి వెళ్ళిపోద్ది అది. చెప్పబడి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అది. ఎందుకంటే వాళ్ళు చెడ్డతో చెప్పరు, పాపం మంచితోనే చెప్తారు. అయ్యో పాప మా పిల్ల కట్ అయిపోయిందంట, ఇట్ట అయిపోయిందని చెడు ఉద్దేశంతో చెప్పరు. కొంతమంది మంచి మనసుతోనే చెప్పరు. కానీ అది మనకి ఏంటంటే ఒక శాపంగా అయిపోద్ది. నేను అందుకే ఒకరి సంగతి నాకు తెలిసింది, కొంతమంది చెప్పుకుంటే భారం తీరద్దని చెప్పి కొంతమంది అన్నీ ఎత్తి మనకి చెప్పేస్తారు. వాళ్ళ కష్టం అయితే మన ఎత్తి నేసేస్తారండి. ఒక అమ్మ అట్టే చేసింది నాకు. చెప్పి 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 ఆమె కష్టం నా పైన వేసేసింది.
నేను కూరుకుపోయా, ఆమె పైకి వచ్చింది. ఇది ఎక్కువ కష్టాలంటే చెప్పుకోవచ్చు, ఒక లిమిట్ ఉంటుంది. నిద్ర లేస్తే పొద్దుగూకితే అదే చెప్పేది. ఆమెది కూడా నేను చూసా 18 ఏళ్ళు చూసా. పైకి వస్తుంది, మనమేమో ఈయన మనకి ఇదైపోతుంది. ఎక్కువ ఏరే వాళ్ళ సోది కూడా వింటే కూడా మనకి మంచిది కాదు. నేను అనుభవించి చెప్తున్నా జీవితంలో. ఒక విషయం ఏంటంటే, దైవంతోనే మీరు ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా మీరు దేవుడితోనే చెప్పండి. దేవుడు ఎందుకు తీర్చడు? నేను చెప్పినట్టు మీరు పూజ చేయండి, దేవుడిని ధ్యానంలో కూర్చోండి. మీకు టైం చిక్కిన టైంలోనే మీరంతా దాంట్లోనే కూర్చోండి. నేను చెప్పను, దేవుడికి నేను చెప్పినట్టు రేపు వీడియోలో చెప్తాను. ముడుపు కట్టి మీరు ప్రార్థించండి. మీకు ఎందుకు అవ్వదో నేను చెప్తా. ఎవరో సాధువు వచ్చి చెప్తాడు, ఈ సాధువు వచ్చి చెప్తాడు, ఆ పంచాంగాలని ఇదని అన్నీ దేవుడు నిర్ణయిస్తే నాకు అన్నీ వచ్చింది కూడా. మనం ఎవరి మీద ఆధారపడవలే, మనమే చూసుకోవాలండి, ఒకరితో పని లేదు. అర్థమైందా? కానీ దేవుడిని ఎక్కువ మీరు ఇది చేయాలి. అది చేస్తేనే నీకు ఎలాంటిదైనా సరే. చూడండి, క్యాబేజీ లాగా ఉంది చూడండి, ఉడికిపోయింది ముక్క. చూడండి ఉండాలి, మరి పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇది చూడండి, చూసుకొని వేసుకుంటానండి. సరిపోతుంది, వేసేస్తున్నాను. అయిపోయింది. నేనైతే బాగా లేకుండా, నా టైం బాగాలేకపోతే ఎంతోమంది కాడికి పోయానండి. నేను కూడా పిచ్చిలో పడి వెళ్ళకుండా ఏం లేను. వెళ్ళి అమ్మ నీకు ఇది ఉంది, అది ఉంది, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి చాలామంది, నేను అప్పు చేసి కూడా 50,000, 40,000, 30,000, 20,000 అన్నీ పెట్టాను. కానీ ఏ ఒక్కటి కూడా నాకు సమస్య తీరలా, పోయింది లేదు. డబ్బులు ఇచ్చేసి ఏమయ్యా బాగవలేదంటే అంతే వేలిపోసా. అప్పుది నాకు లేదు, నేను లేని స్థితిలోనే ఉన్నా. ఒరే, ఇది తెచ్చి ఇస్తే మన సమస్యలు తీరుతాయేమో, మన బిడ్డలు బాగుపడతారేమో, మన కుటుంబం బాగుపడద్దేమో, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుపడతారనే ఉద్దేశంతో 40,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 50,000 తీసుకుని ఉన్నారు, మొహాన బొరుగులు జల్లి పంపించిన వాళ్ళు ఉన్నారు. అదే మంత్రం. అన్నీ తిరిగా అయిపోయినాయి. నేను పడని ఇది లేదు. తిరిగి అలిసిపోయా. ఎవరిని నమ్మకూడదురా బాబు, ఇంత అన్యాయం బతుకు ఎవ్వరికి లేదు. నా పరిస్థితి మారలా. నేను అప్పు తెచ్చిన డబ్బు వాడికి ఇచ్చా, ఆ అప్పు తీరలా. ఎంత బాధపడ్డాను ఆలోచించండి. ఇప్పుడు నేను ఎప్పుడు కష్టంలో కూడా ఒకటేగా ఉంటా, కష్టం లేకపోయినా ఒకటి. కానీ నా మనసులో నేను ఈరోజు నేను ఎవ్వరికి చెప్పనమ్మా, మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితాల్లో అట్ట జరగకూడదు. చాలామంది నాలాగే అమాయక చక్రవర్తులు నమ్మిపోతూ ఉంటారు. ఆడకపోతే తీరుద్దేమో, ఎడకపోతే తీరుద్దేమో పోతూ ఉంటారు. కానీ వాళ్ళందరికి కూడా పోవద్దమ్మా. మీరు దైవాన్ని నమ్ముకోండి అమ్మా. మీకు నచ్చిన దైవం మీకు కాపాడుతుంది. ఉన్న డబ్బు ఉంటుంది, కష్టం ఎట్టా దేవుడే తీరుస్తాడు. నాలాగా లాస్ చేసుకోవద్దు. వడ్డీలకు తెచ్చి పెట్టి నాకు వడ్డీ పెరిగిందే కానీ సమస్య తీరలా. మీకు అవసరమా? అందుకనే మీకు ఈరోజు చెప్తున్నా, ఇట్లా వద్దు. మీ 10 మందికి తెలుస్తుంది. ఇది ఒక ఉద్దేశంతోనే. ఎంతోమంది బాధ తీరద్దు, వాళ్ళు కావాలనుకోరు, బాధ తీరద్ది అనేది ఒక ఆశతో పోతారు. కానీ ఆ ఆశ మనకి తీరదు. వాళ్ళు ఏందో చెప్తారమ్మా, 40,000 ఇవ్వండమ్మా, మేము బాగా చేసేస్తాము, 20,000 ఇవ్వండమ్మా, నీకు అన్నీ పోతాయమ్మా అంటారు. పెళ్ళి కావాలన్నా రెమెడీ ఉంది దేవుడి కాడ. మన కుటుంబంలో సమస్యలు తీరాలన్నా రెమెడీ ఉంది. ఆరోగ్యం బాగలేదన్నా రెమెడీ ఉంది. ఇవన్నీ ఒకటి నేను సాగు చేసుకుంటే ఈరోజు ఎటు నిలబడగలిగా. ప్రతి ఒక్కదానికి దేవుడి కాడ సొల్యూషన్ ఉంది. అన్నీ నాకు దేవుడే తీర్చాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి. నమ్మకపోయినా నాకు నష్టం లేదు. ఎందుకంటే అబద్ధం చెప్పుకొని బతకాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు తెలుసా. మా అమ్మకైతే నిండా డాక్టర్లు బాగలేదు, ఇవి చచ్చిపోద్ది అని కూడా చెప్పారు. అంటే
మా అక్కల చెల్లెళ్ళు ఏం చేశారు తెలుసా, మా ఇంటికి పోతే ఈ పిండికి చచ్చిపోద్దేమో, మా ఇంటికి పోతే చచ్చిపోతే మళ్ళీ మాకు ఈ పిండి మా ఇంట్లో చచ్చిపోకూడదు అనుకున్నారు. ఒక అక్క అయితే ఆమె కూతురు కడుపుతో ఉందని ఇదేవ్వలేదు. అంటే నేను నేను నమ్మింది దేవుణ్ణి, అది ఏదైనా కానీ, అది ఇట్టన్నా కానీ అట్టన్నా కానీ అని చెప్పి తెచ్చి, డాక్టర్ ఏం చెప్పాడు, రామచంద్రారెడ్డి డాక్టరు, రమణారెడ్డి డాక్టర్, అమ్మ ఈ వేస్ట్ ఇంకా చనిపోద్ది, నెమ్మ ఎక్కువైపోయింది, అన్నీ కడుపులో బ్లాక్ అయిపోయినాయి అని చెప్పేసాడు. సరే పర్వాలే, నేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా, దేవుడి మీద బారేస్తాను, ఆయన నువ్వు బతికిస్తావని నాకు తెలుసు, నేను ఇది అంతే అని నిత్యం దేవుడిని వేడుకుంటూనే ఉన్నా. కానీ ఇప్పుడు కూడా బతికే ఉంది, ఈ రోజు కూడా బతికే ఉంది. నమ్ముతారా మీరు? ఏం కాల, దేవుడు దేవాల. కానీ ఆమె ఇప్పుడు మళ్ళా చెయ్యి విరిగింది, ఎముక రెండింటిగా ఇరిగిపోయి ఉంది. డాక్టర్లు ఆమె 70 అతుక్కోదు అని చెప్పారు, చెయ్యి అతుక్కోదు అని చెప్పారు. కానీ ఈరోజు కూడా నా నమ్మకం ఏంది తెలుసా, అతుక్కుంటుంది ఆ దేవుడని. మీకు అది సెట్ అయినాకే మీకు చూపిస్తా. డాక్టర్ నాపేసా, ఓన్లీ కట్టు వరకు కట్టిస్తుంది మా అక్క. ఇంకో కొన్ని చిన్న కాడ పెట్టాను, కట్టు వరకు కట్టించుకొని. నా నమ్మకం ఏంటంటే దేవుడు మనుషుల వల్ల కాదనేసారు, మనుషుల వల్ల కాకపోతే దేవుడి వల్లే అవి తీరద్ది, అంతే. 100% నాకు నమ్మకం ఒకటే, బాగా వద్ది, దేవుడు చేస్తాడు, నేను అడుగుతున్నాను అంతే. ఇది మీకు నా కాడ ఎక్స్రే కూడా ఉంది, 2 తునకలుగా ఇరిగిపోయింది, అది కూడా మీకు నా నమ్మకం నిజమైన రోజున మీకు అది ఇది 2 చూపిస్తా, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. ఇరిగిపోయింది చూపిస్తాను, కట్ అయిన తర్వాత ఎక్స్రే తీసినా కూడా చూపిస్తాను. ఇప్పుడు 2 ఒక నెల అయింది తిరిగి పడిపోయింది. కుడి చెయ్యి కాదు, ఎడమ చెయ్యి 2 ఎముక లోపల 2 తునకలు అయిపోయినాయి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు అనుభవానికి రావడానికి, మీరు కూడా దైవాన్ని నమ్ముకుంటే ఎలాంటి సమస్య అయినా దూరం అవుతుందని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఏందమ్మా ఈ సోది మాకు చెప్తుంది అనుకోవద్దు. మీరు కూడా ఎవరిని నమ్మి పోవద్దు, దైవాన్ని నమ్ముకుంటే రూపాయి ఖర్చు ఉండదు. అవితే ఏమవుతుంది, పూజకి అవుతుంది, ఇంకేమవుతుంది అని ఉద్దేశం చెప్తున్నా. ఇంత పెద్ద క్లాస్ తీసుకున్నాను, మీరు ఇదవద్దు. ఓకే, ఇదండి అయిపోయింది కూర. క్యాబేజీ కూర అయిపోయిందండి, చూపిస్తున్నాను. క్యాబేజీ కూర చూసారా, చాలా కమ్మగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి మీరు. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను, మంచి మంచి విషయాలు చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. బాయ్ బాయ్.